రాయకల్ మండలం కిష్టంపేట గ్రామంలో అల్లిపూరు రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్. కార్యక్రమంలో నాయకులు మోహన్ మాళ్లు, కోల శ్రీనివాస్, ఎఫ్ఆర్ఓ ఎఫ్పిఓ అధ్యక్షులు అత్తినేని శంకర్, డైరెక్టర్లు రాజన్న, శంకర్, రాజలింగం, దేవేంద్రరావు, నాయకులు ముఖైద్, జానా, గోపి, తిరుపతి గౌడ్, రత్నాకరరావు, సత్య, శ్రీనివాస్, కొండారెడ్డి, ఆదిరెడ్డి, ఇజాజ్, హెంగి, రైతులు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సొసైటీ మంచి లాభాలు ఆర్జించాలని, సొసైటీతో రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. వరి ధాన్యం కాకుండా అన్ని పంటలు అన్ని రంగాల సొసైటీ రాణించాలని అన్నారు. నాబార్డు సహకారంతో నిధులు కూడా పొంది అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. राजा राइट रा अन्ना కొంచెం క్యాప్ వచ్చినాడు ఈ సహకార సంఘం ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది, రైతులకు కూడా లాభం అవుతుంది. దాంతోపాటుగా మనం పెస్టిసైడ్స్ అమ్మడే కావచ్చు, ఎరువులు తీసుకొచ్చడే కావచ్చు, ఒకటికే ఒకటి అన్ని తోడు కావాలి. రెండు రకాలుగా, ఒకసారి ప్రొడక్షన్ వైపు ప్రొడ్యూసర్ కంపెనీ, రెండోది మనకు ట్రేడింగ్, మార్కెటింగ్, బయట వ్యాపారం కూడా చేసే స్థాయికి వెళ్ళినప్పుడే లాభాలు ఉంటుంది. లేకపోతే 4 రోజులలో షో పుట్టప్ అయిపోతుంది. తమ్ముడు సీన్ అన్నట్టు రాజకీయాలకు మనకి వస్తుంది. మళ్ళీ 2 రోజులు 500 మంది 3 గ్రూపులు మళ్ళీ 120. సో మళ్ళీ ఎటో దారి తీస్తుంది. కొంతమంది దీన్ని ఆట కట్టుకొని ఏదో ఒక రాజకీయ పార్టీకి పోవడం, ఇవన్నీ కూడా ఇక ధర్నాలు చేస్తేందుకు అది కాదు. దాని ఉద్దేశం ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇలా ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఎట్లయితే ఉందో, ఏదైతే ఉందో దీని వెనకాల ప్రభుత్వం చాలా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎఫ్పిఓలకు నాబార్డు సపోర్ట్ చేస్తుంది. అగ్రికల్చర్ రూరల్ బ్యాంక్ ఏదైతే ఉందో నాబార్డు నిధులు ఇస్తూ ఉన్నారు. సో ఈ రకంగా ఆ నిధులని సమకూర్చుకొని, తక్కువ ఇంట్రెస్ట్కి వస్తాయి ఆ నిధులని సమకూర్చుకొని ఇంకా విస్తృతంగా ముందు ఏవైతే మనకు సంఘాలు ఉన్నాయో వాటిని చూసి నేర్చుకొని, ఎందుకంటే ఒక్క రోజునే సంఘం అన్నీ వేయలేదు, దినదినాభివృద్ధి చెందాలి. ఇవాళ మనం కొన్ని చూస్తున్నాం, బ్యాంకులు చిన్నగా స్టార్ట్ అయ్యి గొప్పగా అయినాయి, కొనేమో మొత్తం ఉన్నది పోయింది, ఉడిసింది పోయింది. కాబట్టి ఇవన్నీ కూడా చేయాల్సిందిగా నేను కూడా. దానికి సెంటరీ లేదంటే నేనే ఆశ్చర్యపోయాను. మరి దానికి కారణం ఏంటని చూస్తే కొంచెం 24 పైసలు మిగులుతాయి, అంత బాగా కాదు. మరి ఎందుకు రాలేదు అంటే కొంతమంది రైతులు, అందరు కాదు, పట్టుడు లేదు, సరిగా ఆరబెట్టలేదు, ఇదంతా ఇబ్బంది అవుతుంది. రైస్ మిల్ పోతే కటింగ్ అంటుండ్రు, కటింగ్ అనే వారు ఈడ తిడుతున్నారు, మాకు ఫోన్ చేస్తున్నారు. రైతులు ఇక్కడ రైతు నాయకులు ఉన్నారు. ఆ రైతు రైతులు కూడా ఏంటంటే కొంచెం మంచిగా నేర్పుర్రి, మిషన్ తెచ్చి పట్టుంది, పాలు తప్పలేకపోతే ఆటోమేటిక్గా కటింగ్ ఉండదు. మేము కూడా అన్ని విధాలు సహకరిస్తామని చెప్పడం తెలియజేస్తూ ముఖ్యంగా నాకు అవకాశం ఇచ్చింది అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.